నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించిన బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు. అన్నలింగార్చనతో ముగిసిన శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలి, వైసీపీ డిమాండ్. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు. వార్తలను వివరాలు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్రెడ్డప్ప డిమాండ్ చేశారు. పొంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలిపారు. శ్రీవారి ప్రతిష్టతకు భంగం కలిగిందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. ఇంత జరిగినా కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును రక్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు తాపత్రయపడుతున్నారని తెలిపారు. ఆయనను ఇంకా పదవిలో కొనసాగించడం మహిళలను అవమానించడం వంటిదేనని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, మాజీ ఎంపీపీ నరసింహులు, మండల పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, నరేష్, రాజేష్, హేమంత్, సురేష్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు గౌరవ బిఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయకపోతే ఇంకా గ్రామ స్థాయి నుంచి చాలా ఉద్రిక్తంగా అందరూ కూడా పాల్గొని, అన్ని పార్టీల వాళ్ళు పాల్గొని ఆయన దిగేంత వరకు ఆందోళన చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇందు మూలకంగా పత్రికా విలేకరులకు, మీడియాకు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మండల ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మహిళా మనులకు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకందరికీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు తెలియజేసుకునేది ఏంటంటే, ఈయన బిఆర్ నాయుడు గారు ఒక ఛానల్ పెట్టుకునేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, సాక్షి పేపర్కి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా గత 15 సంవత్సరాలుగా మనల్ని ఎన్నో విధాలుగా అవమానపరిచేదే కాదు, మనల్ని అందరినీ అప్రతిష్ట పాలు చేయాలనుకున్న బిఆర్ నాయుడు ఈరోజు ప్రజల ముందు ఆయన రాజలీలకు అందరికీ కనబడి దొరికిపోయినాడు. కాబట్టి ఆయన రక్షించుకోవడానికి, ఆయన కులం వారిని రక్షించుకోవడానికి మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ గారు పడుకున్న తాపత్రయం చూస్తుంటే మేమంతా, మా సామాజిక వర్గం అంతా ఇట్లాంటి తప్పులు చేయడానికి ఇక్కడ ఉన్నాము. మీరు మమ్మల్ని ఏం చేయగలరు? ఛానల్ మావి, పేపర్లు మావి, దేశం మాది, రాష్ట్రం మాది, ఊరు వాడ అంతా మేమే ఏకతాటిగా పరిపాలన చేస్తామనేసి గర్వంతో, సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని వెనకేసుకుని వస్తున్నారంటే నిజంగా మనం చాలా బాధపడవలసిన రోజు ఇది. మనమందరూ కూడా ఒక మాట పైన నిలబడి బిఆర్ నాయుడు చేసిన రాత్రులు అందరూ కూడా వీడియోలో చూస్తున్నారు. ఆ క్లిప్లు అందరి దగ్గర ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర చైర్మన్గా పెట్టారంటే అందరినీ కూడా మహిళలందరినీ వేరే విధంగా చర్చేసే విధంగా ఇతను ఉన్నాడు. కాబట్టి ఇతను మరీ వెంటనే ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేస్తే, అతను రిమూవ్ చేస్తే ప్రజలందరూ సంతోషపడతారని తెలియజేసుకుంటున్నాను. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ మధ్యకాలంలో వీడియో బయటపడమైంది. ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉండి రాష్ట్రానికి ఆదర్శమైన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉండి ఈ మాదిరి చేయడము ఆయన తగదు. మా పార్టీ వాళ్ళంతా గత 4 రోజులుగా వెయిట్ చేశాము. ఆయన నైతికంగా రిజైన్ చేస్తామని ఆయన చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ మంత్రివర్యులు కానీ
స్పందించి ఆయన తొలగించి ఆయన ప్లేస్లో ఎవరు పెడితే బాగుంటుందని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు వెంకట పద్మలత, ఉండవల్లి గాంధీబాబు శనివారం పొంగనూరులో పర్యటించారు. పట్టణంలోని నగరి వీధిలో గల మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం భోజనంలో బల్లిపడిన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పాఠశాలను పరిశీలించేందుకు శనివారం పొంగనూరుకు చేరుకున్నారు. వంటగది, ముడి సరుకులు, వంట సామాన్లు పరిశీలించారు. అలాగే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహారం అందుతూ ఉన్నదా, నాణ్యత ఎలా ఉందో పరిశీలించి నిర్వహణ సక్రమంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో సరదాగా గడిపారు. అంకిత భావంతో కూడిన విద్యాబోధన చేయాలని, అప్పుడే విద్యార్థుల భవిష్యత్ ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయులకు సూచించారు. మీరు స్టాక్ ఒకసారి 15 రోజులు రాసేసినప్పుడు స్టాక్ రిజిస్టర్ స్టార్ట్ అయినప్పుడు 15 రోజులు ఇక్కడికి వచ్చేసి చిన్నగా చేసుకోండి. ఎవరు అవునమ్మా, ముగ్గురు అక్కడ ఉన్నాయా అవి సపరేట్ చేసి సరే ఒకసారి అమ్మాయి క్లాస్ కొట్టండి అందరూ. చెప్పండి అమ్మా, మీరు ఏమనుకుంటున్నారు? పేరెంట్స్ వచ్చారా? మీరన్నా? మీరు ఎవరు పాప? మీ పాప ఎవరు ఇక్కడ? మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, చెప్పండి ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే మేము ఇక్కడ బాగుంటుంది అనేసి విలేజ్ ఇంకా అంతా అన్ని బాగున్నాయా? చదువు కానీ సౌకర్యాలు కానీ టీచర్స్ యొక్క బాగా చెప్తున్నారా లేదా? అందుకోసం మేము ఇంకా చేస్తున్నాము. ఇంకా ఆ పల్లె కన్నా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. ఏదో పొరపాటు అయింది, అందుకనే మేము వచ్చాము. మేము కూడా అంతా దిగులు పడుతున్నాము. ఫస్ట్ మేడం ఏం కాదు మళ్ళీ వచ్చేసి పాప పుట్టిన నుంచి పుష్పం బయట నుంచి అన్నీ సూపర్గా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా అందరికన్నా బాగానే చూసుకుంటారు మేడం. వాళ్ళ పిల్లలు కానీ చూసుకుంటారు. ఏం మాత్రం ఇబ్బంది లేదు మేడం.
ఏదో పొరపాటుగా జరిగింది అంతే. ఇంకా ఏం వాళ్ళ బయట కూడా సాధించి ఏం ప్రయోజనం లేదు కదండి. వాళ్ళు ఏం కావాల్సింది ఏం చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ అనంతరం పుంగనూరులోని పలు ప్రభుత్వ విద్యా సంస్థలు వసతి గృహాలను సందర్శించారు. అడవినాథకుంట ఏపీ మోడల్ స్కూల్లో బాలల హక్కుల గురించి అవగాహన కల్పించారు. మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. అలాగే విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనాన్ని తిన్నారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, మధ్యాహ్నం భోజనం అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, పుంగనూరు మండల విద్యాశాఖ అధికారి నటరాజ్ రెడ్డి, రెడ్డెన్నశెట్టి, ఐసిడి సిడిపిఓ రాజేశ్వరి, తహసీల్దార్ రాము, ఆర్ఐ ఫణికుమార్, సిఆర్పిలు శ్రీనివాసులు, అబ్దుల్ లతీఫ్, నారాయణస్వామి, రఘు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో పూరి గుడిస దగ్ధమైన సంఘటన పుంగనూరు మండలంలో శనివారం వేకువజామున చోటు చేసుకుంది. బర్నేపల్లిలో మాధవికి చెందిన పూరి గుడిస దగ్ధమవుతున్నట్లు పుంగనూరు ఫైర్ స్టేషన్కు సమాచారం అందింది. సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఇంట్లో దీపం కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో 1,50,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు చెప్పారు. భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం మైనార్టీలు చేస్తున్న కృషిని జాతీయ నాయకత్వం అభినందిస్తూ వారిని సత్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైనార్టీ నాయకులను సన్మానించారు. జాతీయ మైనార్టీ మోర్చా నాయకులు అక్రమ్ సాహెబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు చాంద్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ నాయకులు అయూబ్ ఖాన్ మరియు అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు వేంపల్లి అష్రఫ్ను అభినందిస్తూ శాలువలతో సత్కరించారు. మైనార్టీల సంక్షేమం మరియు పార్టీ విస్తరణపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరిస్తూ దిశానిర్దేశం చేసినట్లు అయూబ్ ఖాన్ తెలిపారు. జాతీయ స్థాయిలో మైనార్టీ మోర్చా అందిస్తున్న సహకారం పట్ల ఏపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేసినట్లు వారు పేర్కొన్నారు. పొంగనూరు పట్టణం సుల్తాన్ సాబ్ వీధిలో కాపురం ఉంటున్న 35 సంవత్సరాల మహమ్మద్ రఫీ మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత జిల్లా అధికారులు ఖచ్చితమైన సమాధానం చెప్పాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, డిఆర్ఓ మోహన్ కుమార్, జడ్పీ సీఈఓ రవికుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా జడ్పీ సీఈఓ రవికుమార్ జడ్పీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. ఈ సర్వసభ్య సమావేశానికి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం హాజరయ్యారు. చిత్తూరు, పలమనేరు, పోతలపట్టు, పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు మరియు తిరుపతి జడ్పీటీసీలు, ఎంపీపీలు సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చేపట్టిన అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పెండింగ్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో అధికారులతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను జిల్లా యంత్రాంగం పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపాలన్నారు. మనం చర్చించే ప్రతి అంశం పైన అనేక మార్లు అధికారులు చెప్పడం జరిగింది. సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు నిర్దిష్టమైనటువంటి సమాధానాలతో రావాలని గతంలో చెప్పాం. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఏ అధికారి కూడా అవసరం వహించకుండా గౌరవ సభ్యులు ఏవైతే అడుగుతారో వాటికన్నిటికీ కూడా 3 జిల్లాల నుండి వచ్చినటువంటి అధికార యంత్రాంగం
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే గౌరవనీయులు సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు రావడం చాలా సంతోషం. ఆయన కొన్ని సమయభావం లేనందువల్ల అజెండాలో కొన్ని విషయాలు ముఖ్యంగా నేను మీ దృష్టికి తీసుకెళ్ళి నేను పోవలసింది కాబట్టి మొట్టమొదటిగా నాకు అవకాశం ఇవ్వండి చెప్పడం ఒక ఎమ్మెల్యే అడగడంతో అవకాశాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరలా అజెండా ప్రకారం సభ ప్రారంభిస్తామని చెప్పు. వ్యవసాయ మాట్లాడుకునేటప్పుడు మీరు అయినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో నష్టపరిహారం ద్వారా ఇస్తారా లేదా అనేది మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే ఏదైతే అక్కడ నష్టపరిహారం జరిగినటువంటి కలెక్టర్ స్టేట్ గవర్నమెంట్ పంపించుంటారో స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే పరిహారం ఇవ్వాలి. మాకు జిల్లా పరిషత్కి సబ్జెక్ట్కి సంబంధం లేదు. ఇక్కడ పంట నష్టపరిహారంలో ఎన్రోల్ చేస్తారా లేదా, ఎన్రోల్ చేస్తే త్రూ కలెక్టర్ స్టేట్ గవర్నమెంట్ పంపారా లేదా, స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీలో తిరుపతి అది వచ్చిందే లేదు చెప్పండి. జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ తిరుపతి కమిషన్ నుంచి అగ్రికల్చర్ ఆయన సంబంధించి కమిషన్ ఏం చేస్తానో నేను కోపం చేస్తాను. నేనేం వ్యాపారం ఇంటి కూర్చున్నాడు కాదు అని రాసి పంపించాలి కదా. అంటే మోల్డింగ్ అయిపోయినంత కూడా రాసి పంపిపోయినాం ప్రభుత్వానికి. మీరు తిరుగుతున్నారా? పంచాయతీ సూపరింట్ పెట్టుకుని లేదా సమస్య తీసుకుని డిఓని పెట్టుకుని ఏ హై స్కూల్ 45 హై స్కూల్ మా కాన్ఫరెన్స్ లో 45 హై స్కూల్లో ఎన్ని హై స్కూల్స్ రిపేర్ ఉంది రాష్ట్ర ఎవరు టాయిలెట్స్ కావాలా? తిరుపతి అండ్ ప్లీజ్ డిఓ తిరుపతి మనకి స్టేట్ లో అన్నీ ఉన్నాయి. దీనికి కావాల్సినటువంటి నేను అసలు మాట్లాడి మీకు కూడా కాదు బంగారుపాలెం మండలం తంబిగానిపల్లి సమీపంలో శనివారం ఓ కంటైనర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన చోటు చేసుకుంది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కంటైనర్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలోని చివరి ఘట్టమైన అన్నలింగార్చనతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పుంగనూరు పట్టణం నగిరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు శైవాగమోక్తంగా షణ్ముఖ దీక్షితులు నిర్వహించారు. శనివారం చివరి రోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం అన్నాన్ని రాశిగా పోసి లింగాకారంగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అన్నాన్ని భక్తులకు ప్రసాద రూపంలో పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ వారు పర్యవేక్షించారు. 11 రోజుల పాటు ప్రతిరోజు జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజలందరికీ తెలియజేసిన సందర్భంగా కేసీటీవీ యాజమాన్యానికి ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः शर्वाय नमः त्रिलोकेशाय नमः जितिकंठाय नमः चोत्राय नमः उग्राय नमः कपर्तने नमः कपाले नमः कौमार्ये नमः अंधकासहस्राय नमः गंगाधराय नमः ललाटक्षणे नमः पद्मोद्विग्रहाय नमः सामप्रियाय नमः करुणाय नमः त्रयमूर्ते नमः महेश्वराय नमः धर्मज्ञाय नमः परमात्मने नमः सोम सूर्याय नमः हविषे नमः प्रजापते नमः हिरण्यरक्षाय नमः
गिरिदक्षाय नमः गिरीशाय नमो गिरिशाय नमो कनकाय नमः भुजंगभूषणाय नमो वर्गाय नमः गिरिधर्मिणे नमो गिरिप्रियाय नमो कृष्णवासाय नमः कनकाय नमो चौरविक्रमाय नमो रुद्राय नमः भूतपदे नमो भग्नेतपिते नमो व्यक्ताय नमो सहस्राक्षाय नमो सहस्रपादे नमः अपवर्गप्रधानाय नमो अनन्ताय नमो तारकाय नमः परमेश्वराय नमः श्री अनंग महादेवताभ्यो नमः। अन्नाधाम आकाश प्रतिष्ठितः आकाशे पृथ्वी प्रतिष्ठितः अन्ने प्रतिष्ठितम् स एतदन्नमने पुष्पम्बेत प्रतिष्ठति अन्नवान् अन्नादो भवति महान् भवति प्रजापस्वे ब्रह्मप्तिसेना महान् कीर्त्यां स कञ्चन सुतप्रजातिता तद्भृतं तस्माद्वया कया चत्रया ब्रह्माण्डं प्राप्नुयात् आराध्यात्मा अन्नमित्या चक्षते एतद्वै मकतो अन्नगं राध्यं मकतो आत्मा अन्नगं राध्यते एतद्वै मध्यतो अन्नगं राध्यं मध्यतो स्व अन्नाघं राध्यते एतद्वा अन्ततो अन्नगं राध्यम् अन्ततो आत्मा अन्नगं राध्यते य एवं वेदं क्षेमैति भाति योगक्षेमैति प्राणापानयोः कर्मेति हस्तयोः गतिरिति पादयोः विमुक्तिरिति पायोः इति मानसी साम्राज्यम् अथ दैवीः तृप्तिर्पुष्टं बलमिति विद्युति यश इति पशुषु ज्योतिषि नक्षत्रेषु प्रजापति अमृतमानन्दे तपस्ते सर्वञ्चाकाशे सत्प्रतिष्ठे सुपासितां प्रतिष्ठवान् भवति तन्भावा इत्युपासितां महान् भवति तमात्मीम् अहं विश्वं स्वमध्यभुवं समन्विज्योतिः य एवं भेदं मुक्ता कान्तिवासुरं श्रीमं दत्ता संविश्रितं लोकानां भ्रदं मनोजेकरं शुद्धान्न लिङ्गं स्वरेतम् अन्नमेशवाय नमः सर्वोपचारपूजां समर्पयामि। కొంచెం క్లియర్ చేయండి అన్న, అక్కడ పంపించండి రావాలమ్మా లేదు రామచంద్ర వాళ్ళకే పదండి పదండి రాని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించిన బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు. అన్నలింగార్చనతో ముగిసిన శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు.
చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలి. వైసీపీ డిమాండ్. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.